తరలిస్తున్న గంజాయిని పట్టుకుని యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపూర్లోని రోమా ఇండస్ట్రీస్లో దహనం చేశారు అధికారులు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, రైల్వే అధికారి చందన దీప్తి ఆధ్వర్యంలో దహనం చేశారు. వీటి విలువ సుమారు 10 కోట్లు ఉంటుందన్నారు. 2024 నుంచి దాదాపు 2010 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. మొత్తం 74 కేసుల్లో గంజాయిని పెట్టుకున్నట్లుగా చందన దీప్తి చెప్పారు. సికింద్రాబాద్ పరిధిలో 1419 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏవైతే సీజ్ చేశారో అనేక కేసెస్లో 74 కేసెస్ టు బి ప్రిసైజ్ అండ్ డ్రగ్స్ టోటల్ క్వాంటిటీ వచ్చి 2010.135 kgs ఆఫ్ గాంజా వర్త్ రూపీస్ 10 crores 5,06,750. ఈ మొత్తం డ్రగ్స్ని ఈ డ్రగ్స్ డిస్ట్రక్షన్ సైట్ భువనగిరిలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో సికింద్రాబాద్ అర్బన్ డివిజన్కి సంబంధించి 49 కేసెస్ ఉన్నాయి అండ్ 1419.229 kgs ఉంది డ్రగ్స్. తర్వాత దాని వర్త్ వచ్చి 7 crores 9,61,450. అండ్ సికింద్రాబాద్ రూరల్ డివిజన్కి సంబంధించి మన దగ్గర 5 కేసెస్ ఉన్నాయి, 100.842 kgs and 50,42,100 rupees వర్త్. కాజీపేట్ డివిజన్కి సంబంధించి 20 కేసెస్ ఉన్నాయి. 20 కేసెస్లో 490.064 kgs వెయిట్ ఉన్నటువంటి డ్రగ్స్ వర్త్ 2 crores 45,03,200. పెద్ద మొత్తంలో మనం డ్రగ్స్ జస్ట్ 24-25లోనే సీజ్ చేయడం జరిగింది. మనకి ట్రైన్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ట్రాక్స్ దగ్గర కానీ, ఎక్కడైనా డ్రగ్స్ కానీ, లేకపోతే డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తులు, పెడ్లింగ్ చేసే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనము NDPS యాక్ట్ కింద బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం ఈ విధంగా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. రైట్ హియర్ విచ్ ఇస్ 2010 kgs, 2010.135 kgs and worth is 10 crores.